మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురు. శ్రీమాత్రే. మే నెల గురుగారు విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ నెల హైలైట్స్ ఏంటి, ఎలాంటి విశేషాలు వీళ్ళ జీవితంలో జరగబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ మాసము కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. అన్ని పనుల యందు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా వారికి ప్రయాణములందు కానీ లేదా వారు చేసేటటువంటి విహార యాత్రలో కానీ ఆటంకం ఏర్పడడం, లేదా డబ్బులు అధికంగా ఖర్చు కావడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే గనక చూడ్డానికి కాస్త గంభీరంగా గర్వంగా కనిపించినప్పటికీ కూడా లోపల భయాందోళనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళు చూడ్డానికి గంభీరంగా కనిపించినా లోపల చిన్న పిల్లవాడి మనస్తత్వం కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు కోపం వస్తే వీళ్ళని తట్టుకోవడం చాలా కష్టం సింహరాశి వారిని. కనుక వీళ్ళకు కోపం తెప్పించేటటువంటి పనులు కానీ, కోపం తెప్పించే మాటలు కానీ అస్సలు వీళ్ళ దగ్గర మాట్లాడకూడదు. అలాగే వీళ్ళకి గర్వం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది, పొగరు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళు అనుకున్నదే జరగాలి అనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు చూసారా, అలాంటివి వీళ్ళ దాంట్లో చాలా మట్టుకు సింహరాశి వారి దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, మంచి పలుకుబడిని సాధించాలి అనేటటువంటి తత్వం కలిగినటువంటి వారిలో సింహరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సింహరాశి వారికి ఈ మాసంలో గనక చూసుకున్నట్టయితే కాస్త ఒడిదొడుకులు అనేటటువంటివి ఎదురవుతూ ఉంటాయి. చిక్కులు, చికాకులు, ఇబ్బందులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు, అలాగే కోర్టు సమస్యలు, ఇలాంటివి చాలా మట్టుకు వీళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటాయి. కనుక సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే విద్య యందు కానీ ఆరోగ్యం నందు కానీ నష్టం ఏర్పడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే స్థాన చలనం యొక్క సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే వ్యాపారం నందు నష్టము, నమ్మిన వారి దగ్గర నుంచి మోసపోయేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఈ సింహరాశి వారిలో ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో పై అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి రావడము, లేదా మానసిక సంఘర్షణ ఎదుర్కోవడము, వీలైనంత వరకు వాళ్ళతో కోపము, ఆవేశంగా మాట్లాడము, లేదా గొడవలు ఏర్పడము, ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క దాంట్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ సింహరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటంటే ఆర్థిక పరంగా ఎక్కువగా నష్టపోతారు, ఉద్యోగ పరంగా ఎక్కువగా నష్టపోతారు, కోపము, ఆవేశపరంగా కాస్త నష్టపోయేటటువంటి సూచనలు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు వేరే చోటకు వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఈ మాసంలో కనుక చూసుకుంటే ఎవరైతే ఈ యొక్క ఉద్యోగం చేస్తున్నారో అది ఎప్పుడు ఊడిపోతుందా, ఎప్పుడు ఉంటుందా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి సింహరాశి వారికి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం సింహరాశి వారు ఎవరెవరైతే ఉన్నారో ఉద్యోగంలో అయితే స్థిరత్వం అయితే ఉండదు. ఉద్యోగం పోయేటటువంటి అవకాశం తప్ప స్థానచలనం కానీ, లేదంటే వేరే ఉద్యోగం చూసుకోవడం కానీ, కొన్ని రోజులు ఉద్యోగానికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితులు సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి. కనుక సింహరాశి వారికి ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ మాత్రం అయితే కనిపించట్లేదు. ఈ మాసంలో ఉద్యోగం పోవడం కానీ, లేదా పై అధికారులు తీసేయడం కానీ, లేదా వీళ్ళే రాజీనామా ఇచ్చేయడం అంటే రిజైన్ చేయడం కానీ, ఇలాంటివి ఏవో ఒక పరిస్థితులు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయండి. పాజిటివ్ కోణంలో ఆలోచిస్తే వీళ్ళకి జరగబోయే మంచి ఏంటంటారు? మంచి వీళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ మాసం అంతా కాస్త గడ్డు కాలం, మంచి అనేటటువంటిది అయితే కనిపించడం లేదు. బికాజ్ ఏంటంటే సింహరాశికి అధిపతి అయినటువంటి రవి ఈ మాసంలో బుధుడితో కలిసి ఉంటాడు. బుధుడితో కలిసి ఉండడం అయినటువంటి కారణం చేత లేజీతనం ఎక్కువగా ఉంటుంది, సోమరితనం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ రోజు వెళ్ళాలి అనుకున్న పని పెండింగ్ లోనే పెట్టేస్తూ ఉంటారు. మన పని మీద, అంటే పక్కవాడి మీద పని మీద ఉన్నటువంటి శ్రద్ధ మన పని మీద ఉండకపోవడము. అలాగే ముఖ్యంగా ఇది వృషభ రాశిలో ఉంది కాబట్టి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి ప్లస్ బుధుడు రెండు వృషభ రాశిలో సంచరిస్తున్నాయి కాబట్టి అది కాస్త నష్టపరిచేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ మాసం అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే వీళ్ళ దాంట్లో ఏం లేవండి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, ఏదన్నా వ్యాపారాల పరంగా కావచ్చు, ఎంతకాలం వెయిట్ చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు? ముఖ్యంగా ఈ మాసం అయితే కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవచ్చు. జూన్ జూలైలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ, లేదు అని అంటే కనుక జూన్ జూలైలో ఏదైనా
వ్యాపారం ప్రారంభం చేసుకోవడం కానీ చేసుకుంటే కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మాసం మే మాసం అయితే కాస్త ఆలోచించి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వీలైనంత వరకు వీళ్ళకి ఏ పని చేసినా కూడా ఆటంకాలు మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి వీళ్ళు. ఓకే, ఇక విశేషంగా మరి ఈ పరిస్థితుల్లో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ముఖ్యంగా పరిహారాలు అన్నదానికి అర్థం ఏంటంటే కష్టకాలం ఉన్నప్పుడే మనం పరిహారాలు చేసుకుంటుంటాం కనుక ఈ యొక్క సింహరాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలంటే మంగళ చండీ తంత్ర ప్రయోగం చేయించుకోవాలి. ఎందుకంటే సింహరాశికి అధిపతి మంగళ చండీ కాబట్టి ఆ మంగళ చండీ తంత్ర ప్రయోగం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసుకోండి, సూర్యుడికి అర్ఘ్యం వదిలేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే సింహరాశి వారు సూర్యుడికి అర్ఘ్యం వదలడం ప్రారంభం అవుతుందో వాళ్ళ జీవితంలో ఆ డే అంతా హ్యాపీగా సాగిపోతుంది. కాబట్టి ప్రయత్నం చేసి చూడండి. మీకు అంటే జాతకం పక్కన పెడితే, మీకున్నటువంటి గ్రహస్థితి పక్కన పెడితే, సింహరాశి వారు ఎవ్రీడే ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నాడు అనుకున్నటువంటి ఒక 2 నిమిషాల ముందు సూర్యుడి దగ్గర నిలబడి సూర్యుడికి అభిముఖంగా నిలబడి చేతిలో దోసిట్లో నీళ్లు పోసుకొని సప్తాశ్వరమారూఢం ప్రచండం కశ్యపాత్మనం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం అని చెప్పుకొని ఆ నీళ్లు అర్ఘ్యాన్ని వదిలితే వాళ్ళకి ఆ దినమంతా ఎన్ని ఆటంకాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళ ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి ఆ సూర్య నమస్కారాలు అనేటట్టు ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి. గురుగారు, ఇలాంటి ప్రతికూల ఫలితాలకి నరఘోష నరదిష్ట ఒక కారణం అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఎదుగుతుంటే పక్క వాళ్ళు చూడలేకపోతున్నారు, శత్రుత్వం పెరిగిపోతుంది. మరి దీనికి రెమెడీ ఏదన్నా ఉంటే చెప్పండి. కలియుగంలో నరదృష్టి లేకుండా ఏ మానవుడు ఉండడండి. తప్పనిసరిగా మనం ఎదుగుతున్నామన్నా లేదా మనం మంచిగా ఉన్నామన్నా లేదా మనం నవ్వినా ఎదుటి వారికి అసూయ, ద్వేషము, ఈర్ష్య ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. బికాజ్ అది మనిషి యొక్క నేచర్, కలియుగం కాబట్టి. అలాంటి నరదృష్టి, చెడుదృష్టి ఉంటే గనక వీళ్ళకు అద్భుతమైనటువంటి ఒక యంత్రం ఉంటుందండి. ఆ యంత్రం గనక అంటే నరదృష్టి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో భగళాముఖి యంత్రము అన్నట్టు ఒకటి ఉంటుంది. ఇది భగళాముఖి శత్రునాశనం కోసం చాలా మంది ఉపయోగించేటటువంటి. ఎందుకంటే ఈ యొక్క సింహరాశి వారి కనుక చూసుకున్నట్టయితే శత్రువులు ఎక్కువగా ఉంటూ ఉంటారు కాబట్టి శత్రునాశన యంత్రం భగళాముఖి యంత్రం అనేటటువంటిది ఎప్పుడూ కూడా వీళ్ళ యొక్క పర్సులో కానీ లేదా ఫోన్ పౌచ్ వెనక భాగంలో పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవడం ద్వారా వీళ్ళకు నెగిటివ్ ఎనర్జీ కానీ నరదిష్టి కానీ నరఘోష కానీ ఇవి కాస్త తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే సింహరాశి వారు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా భగళాముఖి యంత్రం అంటే దాన్ని శత్రునాశన యంత్రం అని కూడా అంటూ ఉంటారు. ఆ భగళాముఖి యంత్రాన్ని మీ దగ్గర ఎప్పుడూ కూడా భద్రపరచుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు శత్రు నాశనం జరుగుతుంది. అలాగే మీ జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతూ ఉంటారు. 10 మంది మీరు చెప్పినటువంటి మాట వినేటటువంటి శక్తి ఆ యంత్రం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి యంత్రాన్ని మీ దగ్గర పెట్టుకొని ప్రతిరోజు ఏం చేస్తారు అని అంటే కనుక సూర్యుడికి అర్ఘ్యం వదిలి ఆ యంత్రాన్ని మీ దగ్గర పెట్టుకోండి. తద్వారా మీకు శుభం, లాభం కలుగుతాయండి. మంచి విశ్లేషణ అందించారు. సింహరాశి వారికి రాబోయే రోజులంతా మంచి జరగాలని కోరుకుందాం. ధన్యవాదాలు. శ్రీమాన్.